హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే స్వేచ్ఛగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంటే ఇన్ని రోజులు అంటే హ్యాపీగా అంటే ఎంత దోచుకోవాలో అంత దోచేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఇప్పుడు శిక్ష పడబోతుంది. అయితే అసెంబ్లీలో ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటు మద్యం నిషేధం గురించి అలాగే ఎన్నో వేల కోట్లను దోచేసి సొంతంగా లాభాలు పొందుతున్న ఎంతోమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా చిన్న చితకగా పని చేసుకునే వాళ్ళు ఏదైనా చిన్న పని చేసినా కూడా చిన్న తప్పు చేసినా కూడా పెద్ద శిక్షలు వేస్తారు కదా, మరి వీళ్ళకెందుకు శిక్షలు పడట్లేవు అంటూ అటు జగన్మోహన్ రెడ్డిని అలాగే పేర్లు చెప్పకుండానే ఎంతోమంది చేసిన క్రైమ్స్ని కూడా బయటపెట్టాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆడదాం ఆంధ్రాలో ఒక స్కామ్ కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే నాసిరకపు క్రికెట్ కిట్లను ఇచ్చింది అని, అలాగే ఆర్కే రోజా ప్రజెంట్ తనకి సంబంధించి ఏపీలో ఎక్కడ చూసినా కూడా ఆర్కే రోజా గురించి ఇంకా ఎవరు మాట్లాడుకోవట్లేరు అనుకోవచ్చు. కానీ స్కామ్ల పరంగా చూసుకుంటే ఎన్నో స్కామ్లు చేసింది అనే వార్తలు వినిపించాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనే తెలియదు. అటు జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఎన్నో వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎన్నో కోట్లు తీసుకున్నారే, మరి వేల కోట్లు తీసుకున్న వాళ్లకు ఎందుకు శిక్ష పడట్లేదు? ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. 30,000 కోట్లకు పైగా ఇటు మద్యం నుంచి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఒక చిన్నపాటి ఉద్యోగి లంచం తీసుకుంటే ఏసీబీ కేసు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా, శాఖపరమైన విచారణ చేయిస్తూ ఉంటాం. మరి అలాంటిది జగన్కు ఇంకా శిక్ష ఎందుకు పడలేదు ఏంటి అనేది ఖచ్చితంగా మనం ఈసారి దీని గురించి మాట్లాడాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాథమికంగా మద్యం మీద దోపిడీ చెందింది 18,861 కోట్లని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు రాజధాని కోసము అమరావతి కోసం 15,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ అప్పులలోనే మొత్తం కూరుకుపోతుందేమో అనేది అనిపిస్తుంది. అదేవిధంగా మద్యం నిషేధం గురించి మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దుల్ని, తమిళనాడు, ఒడిస్సా, తెలంగాణ సరిహద్దుల్ని అలాగే ఇప్పుడు మనం 4 దిక్కుల నుంచి సరిహద్దుల్ని పంచుకుంటూ ఉన్నాము. మరి ఇలాంటి సందర్భంలో అయితే మద్యం నిషేధం అనేది చాలా మటుకు కష్టమైన పని, కానీ అందులో ప్రయత్నిస్తాము. మద్యాన్ని ఆదాయంగా చేసుకొని అందులో నుంచి వచ్చే 10% దాన్ని డివిజన్ మనం వేరే వాటికి కేటాయించడం కానీ లేకపోతే దానికి సంబంధించి మంచి కొంచెం ఏదైనా చేంజెస్ ఏమైనా చేస్తూ ఉంటే దీన్ని అయితే మార్పు చేయొచ్చు అని చెప్పుకొస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.